హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరూ బాగున్నారు కదా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను గతంలో అని కాదు ఇప్పుడు కూడా దేవుడి పాటలు భజనలకు వెళ్తూ ఉంటాను. మా ఊర్లో దేవుడి పాటలు పాడడానికి భజనలకు వెళ్తూ ఉంటాను ఎవరైనా పిలిస్తే. ఈ దేవుడి పాటలు పాడడం అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది మనకి. కాకపోతే చిన్నప్పుడు చాలా బిడియం ఎక్కువ, అదేమంటారు, మొహమాటం ఎక్కువ, స్టేజ్ ఫియరు అలా అంటారు కదా, అది ఎక్కువ. దానివల్ల చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కానీ ముందుకెళ్ళి పాడేవాడిని కాదు, ఎవరైనా పాడుతుంటే చూసేవాడిని అంతే. ఎప్పుడైతే 2016లో నాకు బీటెక్ అయిపోయిన తర్వాత మనం ఫీల్డ్కి జాబ్కి వెళ్ళడానికి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చిన టైంలో కొంచెం ఏదైనా భజనకి వెళ్ళడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు వేరే వాళ్ళు కూడా మా ఊర్లో, వాళ్ళు భజనకి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళడం, మెల్లమెల్లగా ఒక పాట అలా పాడడం, ఒక్కో భజనలో ఒక పాట పాడడం, 2 పాటలు పాడడం, అలాగా ఆ టీంలో మెంబర్గా అయిపోయి తర్వాత పాటలు పాడడమే కాకుండా మనకి ఏదన్నా పాట నచ్చుంటే, ఒక ఫోక్ సాంగ్ నచ్చింది మామూలుగా, ఆ ఫోక్ సాంగ్ తీసుకుని దానికి మన దేవుడికి సరిపోయేటట్టు, అమ్మవారికి కానీ మన ఏదైనా దేవుడికి సరిపోయేటట్టు లిరిక్స్ మేమే సొంతగా రాసుకోవడం, వాటిని పాటలుగా పాడడం, అలాగా అలవాటైపోయి బాగా పాడడం జరుగుతుంది. ఇప్పటికి కూడా వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒకానొక టైంలో ఆర్కెస్ట్రాల్లో కూడా కోరస్కి పిలిచారు, వెళ్ళాం. తర్వాత నాకు జాబ్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కుదరకపోవడం, ఏదన్నా ఇక టైం దొరికినప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళి పాడడం అలా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మన యువతకి దేవుడి పాటలు లేదా దైవభక్తి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కదా, దానికి ఇంట్రెస్ట్గా ఉండాలని మేము పాడే టైంలో ఏం చేసామంటే, మనకు ఫోక్ సాంగ్స్లో కొన్ని హిట్ అయిన పాటలు ఉంటాయి, యువతకు నచ్చేవి. అలాంటి పాటల్ని దేవుడి మీదకి లిరిక్స్ రాసుకుని పాడేవాళ్ళము. అలాంటి పాటల గురించి నేను చాలా ఉన్నాయి, ఒక 10 దాకా రాసి ఉంటాం. నేను రాసినవి కానీ మా టీం మెంబర్స్ రాసినవి కానీ ఉంటాయి. నేను రాసినవి ఒకటే ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోల్లో మిగతాయి కూడా చెప్తాను. నేను ఈరోజు చెప్పాలనుకున్న పాట అయితే మీరందరూ బాగా వినే ఉంటారు, అందరికి తెలిసి ఈ పాట తెలియదు ఎవరు ఉండదు. గున్న మావిడి పిల్లగా గున్న మావిడి తోటకి జల్దీగా నూరాయే సంధ్య, మనం కలుసుకునే చోటికి, రోజు ఆడుకునే ఆటకి, జీడి గింజలు జిల్లాటలు. ఈ పాట అందరికి తెలుసు కదా. ఈ పాట మీద అప్పట్లో నేనే సొంతగా లిరిక్స్ రాసి అమ్మవారి మీద, మా ఊరు దేవత పోలేరమ్మ అని చెప్పి పోలేరమ్మ మీద అప్పట్లో రాసి భజనలో పాడాము. ఇప్పుడు కూడా పాడుతూ ఉంటాను. ఆ పాటని ఒకసారి మీ అందరికీ వినిపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇటువంటి వీడియోస్ చేయాలి, ఇలాంటి పాటలని రాసినవి ఏమన్నా చెప్పాలి అని మీరు కోరుకుంటే కామెంట్స్లో చెప్తే ముందు ఉన్న పాటలన్నీ చెప్తాను. ఇప్పుడైతే ఈ పాటను వినిపిస్తాను మీకు. అమ్మ మాయమ్మ నువ్వు అమ్మలగన్న అమ్మవే, బెజవాడ కొండల్లో తల్లి నీవు ఘనముగానే వెలసినావుగా, మా బాధలన్నీ తీర్చంగాను. పోలేరమ్మవే పెద్దింటమ్మవే, కాళికాంబవే ఊర్లమ్మవే, అమ్మ మాయమ్మ నీవు అమ్మలగన్న అమ్మవే.
అటు భక్తులంతా గుడికి వచ్చి పూజలంట, ఇటు పులిహోర పొంగళ్ళు పెట్టిరంట. అటు భక్తులంతా గుడికి వచ్చి పూజలంట, ఇటు పులిహోర పొంగళ్ళు పెట్టిరంట. అటు మండలము దీక్షలే పూనిరంట, ఇటు పడి పూజ భజనలే చేసిరంట. అటు మండలము దీక్షలే పూనిరంట, ఇటు పడి పూజ భజనలే చేసిరంట. పోలేరమ్మవే పెద్దింటమ్మవే కాళికాంబవే ఊర్లమ్మవే అమ్మ అమ్మ మాయమ్మ నీవు అమ్మలగన్న అమ్మవే. అటు గనగన గంటల్లో మోతలంట, ఇటు ధనధన డప్పుల్లో తరువులంట. అటు గనగన గంటల్లో మోతలంట, ఇటు ధనధన డప్పుల్లో తరువులంట. అటు చక్కనైన పాటలతో భజనలంట, ఇటు కనక తప్పెట్లతో తరువులంట. పోలేరమ్మవే పెద్దింటమ్మవే కాళికాంబవే ఊర్లమ్మవే అమ్మ అమ్మ మాయమ్మ నువ్వు అమ్మలగన్న అమ్మవే. నీవు దుర్గాసుని చంపిన తల్లి వంట, నీకు నవరాత్రి ఉత్సవాలు చేసేమంట. నీవు దుర్గాసుని చంపిన తల్లి వంట, నీకు నవరాత్రి ఉత్సవాలు చేసేమంట. అటు చిన్న పిల్లలంతా చిందులంట, ఇటు నీ వాకులేమో పిండిమంట. అటు చిన్న పిల్లలంతా చిందులంట, ఇటు నీ వాకులేమో పిండివంట. పోలేరమ్మవే పెద్దింటమ్మవే కాళికాంబవే ఊర్లమ్మవే అమ్మ అమ్మ మాయమ్మ నీవు అమ్మలగన్న అమ్మవే. బెజవాడ కొండల్లో తల్లి నీవు ఘనముగాన వెలిసినావుగా, మా బాధలన్నీ తీర్చంగను. ఇది ఇలాగా చాలా పాటలు ఉన్నాయి. ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఇలాంటివి చెప్పండి అంటే ఇంకా చాలా పాటలు ఉన్నాయి, వీటి గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేసి ఏదైనా కామెంట్స్లో కామెంట్ పెట్టి లైక్ చేస్తే ఇటువంటి పాటలు ఇంకా మంచి మంచి ఊపు ఉండే పాటలు చాలా రాశాను. నేను రాయడం కానీ మా టీం మెంబర్స్ కొంతమంది రాశారు, అవన్నీ పాడడం యువతకు నచ్చేటట్టుగా ఉన్నాయి. ఈ ఈ పాటలు పాడుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో లిరిక్స్ ఒక ఫోటో లాగా పెడతాను, దాన్ని పాజ్ చేసుకుని మీరు పాడుకోవచ్చు, రాసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఆడియో వచ్చేసి ఇక్కడ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ల్యాగ్ అవుతున్నట్లుంది, వీడియోకి ఆడియోకి ల్యాగ్ అవుతున్నట్లుంది. ఇక నుంచి అది సరి చేసుకుంటాను. ఇంకేదన్నా నేను సరి చేసుకోవాల్సి ఉంది, ఇప్పుడు మాట్లాడడంలో తడబడుతున్నట్లు కానీ లేదా వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే కొంచెం సజెషన్స్ ఇవ్వండి. ఇప్పుడే కొత్త కదా ఇలాగా మొదలు పెట్టడం, వీడియోలు చేయటం. చెప్పాను కదా మొహమాటం బిడియం ఎక్కువ, దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చెప్తా ఉంటే ఇవన్నీ సరి చేసుకుంటాను. ఈ బ్లూటూత్ నుంచి డైరెక్ట్ ఆడియో వస్తుంది, అది ల్యాగ్ ఉంది నాకు అర్థమైంది. ఈసారి నుంచి సరి చేసుకుంటాను. ఈ బ్లూటూత్ దాంట్లో మాట్లాడను, ఇంకేదన్నా డైరెక్ట్ మాట్లాడడం లేకపోతే వైర్డ్ ఇయర్ ఫోన్స్ నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తాను. సరే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాగే పాటలు ఇంకా ఉన్నాయి, ఇవన్నీ కావాలంటే కూడా కామెంట్ చేస్తే ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను, పాడతాను, లిరిక్స్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.